తీసుకుంటాం, వారి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఏదైతే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారో అట్లా కాకుండా ప్రాపర్గా గ్రాంట్స్ ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. చిరు ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విస్మరించబడ్డారో వారందరినీ కూడా కళ్ళలో పెట్టి కాపాడుకుంటాం. ఇవాళ ప్రారంభం మాత్రమే, అనేక అంశాలు చెప్పుకున్నాం, కానీ ఖచ్చితంగా పాంచజన్య శంఖం పూరిస్తాం. అవతలి వాడు మనవాడైనా సరే, అధర్మం వైపు వాడుంటే వాళ్ళ మీదైనా సరే యుద్ధం చేయడానికి ఖచ్చితంగా వెనుకడుగు వేయకుండా ముందుకే వెళ్తామని తెలియజేస్తూ, మరి ఈ 3 పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ సింగిల్ ఎజెండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి, బీఆర్ఎస్ పార్టీ సింగిల్ ఎజెండా ఫామ్ హౌస్లో పెద్దసారి ఉండాలి, చిన్నసారి సీఎం కావాలి, బీజేపీ పార్టీ సింగిల్ ఎజెండా సామాజిక న్యాయాన్ని కథం పట్టియాలి. కాబట్టి 3 పార్టీల మీద కూడా యుద్ధం చేసేది ఉన్నది. అలుపెరగని పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మొత్తం మన జాగృతి సైనికులందరినీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.